హీరో నాని నచ్చినటువంటి 'సరిపోద శనివారం' చిత్రము నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ యొక్క సినిమా రివ్యూ గమనిస్తే మటుకు ఈ యొక్క సినిమా నుంచి ప్రజలు ఏమనుకుంటున్నారు, రివ్యూ ఎలా ఉంది అనేది మనం అబ్జర్వ్ చేస్తే మటుకు ఈ యొక్క సినిమా కథాంశం ప్రధానంగా వచ్చేసి హీరో నాని తన కోపాన్ని శనివారం వరకు కంట్రోల్ చేసుకుంటాడు. ఇక శనివారం వచ్చిందంటే ఆ వారంలో ఏం జరిగింది అనే కథాంశాన్ని ఆయన శనివారం రోజు వస్తే కంపల్సరీగా ఆ యొక్క ప్రతీకారం తీర్చుకుంటాడు అనేది ప్రధానంగా కథాంశంగా ఉంటుందనేది మనకు స్పష్టంగా గమనించుకోవచ్చు. అయితే ఈ యొక్క పాత్రలో విలన్ పాత్రలో చేసినటువంటి ఎస్.జె. సూర్య గారు పోలీస్ పాత్రలో అదరగొట్టేశాడు అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. అంటే హీరో నానికి మరియు అదే విధంగా ఎస్.జె. సూర్య గారికి విలన్ పాత్ర మరియు ఈ యొక్క క్యారెక్టరైజేషన్ కి కూడా సరితూకంగా ఉంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. అఖండ చిత్రంలో బాలయ్యకి మరియు అదే విధంగా శ్రీకాంత్ కి సన్నివేశం ఏ విధంగా ఉందో ఈ సినిమాలో కూడా హీరో నానికి అదే విధంగా ఎస్.జె. సూర్య గారికి వచ్చేసి ప్రధానమైన పాత్ర అంటే పోటాపోటీగా ఉంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఈ యొక్క సినిమా ఫస్ట్ హాఫ్ గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ వచ్చేసి ఫెంటాస్టిక్ గా ఉంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఈ హీరో నానికి మరియు సూర్య గారికి వచ్చే సన్నివేశాల మధ్య థ్రిల్లింగ్ గా ఉంటుంది అనేది మనకు ఎక్కువ సమాచారం అయితే అందుతుంది. అదేవిధంగా ఇక ఈ యొక్క సినిమాకు కొరియోగ్రఫీ అయితేనేమి అదేవిధంగా ఎలివేషన్స్ ఇక లొకేషన్స్ కానీ ఈ సినిమాకి ఇచ్చినటువంటి బీజిఎం ట్రైలర్ ద్వారా చూసాము. ఆ యొక్క అన్ని కూడా ఈ యొక్క సినిమాకు ఒక ప్లస్ పాయింట్ గా ఉన్నాయి అనేది మనము స్పష్టంగా గమనించుకోవచ్చు. ఇక ఈ యొక్క సినిమాకు మైనస్ పాయింట్ గా మనం మాట్లాడుకుంటూ వచ్చేసి సెకండ్ పార్ట్ లో వచ్చేసి ఈ యొక్క సినిమాకు ఒక లాంగ్ రన్ గా అంటే ఎక్కువ శాతం సాగదీశాడు అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. అదేవిధంగా ఈ యొక్క సినిమాకు వచ్చేసి సెకండ్ పార్ట్ లో వచ్చేసి కొంచెం బోరింగ్ సన్నివేశాలు కూడా యాడింగ్ చేశారు అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇంకొకటి అంటే ఈ యొక్క దర్శకుడు గురించి మనం మాట్లాడుకుంటే మనకు దర్శకుడు గతంలో తీసినటువంటి సినిమాల కంటే ఈ యొక్క చిత్రం కూడా ఒక డిఫరెంట్ గా చేశాడు అనేది ఎక్కువ ప్రేక్షకుల నుంచి వస్తున్నటువంటి సమాచారం. ఈ యొక్క సినిమా ఫైనల్ గా మనం అబ్జర్వ్ చేస్తే మటుకు కంపల్సరిగా హీరో నాని శనివారం వచ్చిందంటే తన పగ తీర్చుకుంటాడు అనేది స్పష్టంగా తెలుస్తుంది అనమాట. సో మొత్తానికి మనం గమనించుకుంటే మటుకు హీరోయిన్ ఎలివేషన్స్ కూడా అంటే హీరోయిన్ కూడా అంతగా పెద్దగా ఈ యొక్క సినిమాలో వాడుకోలేదు అంటే అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో ముఖ్యంగా ప్రధానంగా ఈ యొక్క సినిమాలో ఏంటంటే ఫైనల్ గా హీరో నాని మరియు అదే విధంగా విలన్ పాత్ర చేసినటువంటి పోలీస్ పాత్రలో ఎస్.జె. సూర్య గారి మధ్యనే ఎక్కువ శాతము ఈ సినిమాలో ప్రధానంగా ఉండే అవకాశం ఉంది అనేది మనం స్పష్టంగా గమనించుకోవచ్చు. సో ఈ యొక్క స్టోరీ వలన కంపల్సరిగా అందరికి ఫస్ట్ హాఫ్ బాగా నచ్చుతుంది. సెకండ్ హాఫ్ కూడా కొంచెం అడపదడప అంటే అక్కడక్కడ కొంచెం బోరింగ్ అవుతుంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో మొత్తానికి అయితే గతంలో వచ్చినటువంటి చిత్రాలతో భిన్నంగా మనం పోల్చుకుంటే మటుకు కంపల్సరిగా సరిపోద శనివారం మటుకు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎక్కువగా ఆడియన్స్ నుంచి వస్తున్నటువంటి సమాచారం ఏంటంటే కంపల్సరిగా అయితే ఫస్ట్ పార్ట్ బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం బోరింగ్ ఉంది, లాంగ్ గా తీశారు అనేది తెలుస్తుంది. సో ఫైనల్ గా అయితే ఈ యొక్క సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో మీ యొక్క సినిమాపై కూడా మీ యొక్క అభిప్రాయం చూసింటే కామెంట్ కూడా తెలియజేయండి.